హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియోని కైన్ మాస్టర్లో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. నా బుజ్జి బంగారం, నిన్ను నేను తప్ప ఇంకెవరన్నా భరిస్తారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరన్నా నచ్చుతారా చెప్పు. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా ప్రాజెక్టు, పార్టికల్స్ అండ్ లిరికల్ వీడియో డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నేను వాడుతున్న కైన్ మాస్టర్ కావాలనుకుంటే మీకు ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది. ఓకే చేస్తే మీ ఫోన్లో ఉన్న ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇలా పైకి వస్తే మీ ఫోన్ మోడల్ చూపిస్తుంది. మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి వెళ్ళండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ ఆగస్టు 25 అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి, ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి చాలా బాగుంటుంది ఈ విధంగా. ఓకే, వీటికి మనం ఫొటోస్ పెట్టాలి. ఈ వైట్కి లిరిక్స్, ఈ బ్లాక్గా ఉన్న వాటికి ఫొటోస్ చూపిస్తాను. బ్లాక్ ఇమేజ్ క్లిక్ చేసి రీప్లేస్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీ ఫొటోస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, రెండోది రీప్లేసు, మళ్ళీ ఫొటోస్ దగ్గరకు వచ్చాను అండ్ ఫొటోస్ చూపిస్తాను మీకు. రెండో ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ఇంకొకటి రీప్లేసు, మళ్ళీ నా ఫొటోస్ దగ్గరకు వచ్చాను, ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఈ విధంగా అన్ని ఫొటోస్ని ఈ విధంగా రీప్లేస్ చేయండి. చిన్న విషయం అండి, మీరు ఫొటోస్ని ఇక్కడ పెట్టే ముందు 9:16 రేషియోలో క్రాప్ చేసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా యానిమేషన్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఫోటోని 9:16 రేషియోలో క్రాప్ చేసుకోండి, ఇక్కడికి పెట్టుకోండి. ఓకే, చాలామంది అడుగుతున్నారు కదా కైన్ మాస్టర్ కావాలని. ఫ్రెండ్స్, మన కైన్ మాస్టర్ ఏంటంటే పైన చూడండి, మీకు కైన్ మాస్టర్ అని కనపడుతుంది కదా, ఇది ఎడిట్ చేసేటప్పుడు ఉంటుంది కానీ మనం సేవ్ చేసేక రాదు. కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి వాడుకోవచ్చు. ఒకవేళ నేను వాడుతున్న ఇదే కైన్ మాస్టర్ మీకు కావాలి అనుకోండి, నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, మనకు ఒక టెలిగ్రామ్ ఉంది, అందులో ఉంది అని. ఓకేనా? వెళ్ళండి, పిన్ లిస్ట్లో చూడండి, మీకైతే దొరుకుతుంది. నేను వాడిందే అక్కడ ఉంది, ఇదే అది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫొటోస్ అన్నీ సెట్ చేస్తున్నాను. ఓకే, ఫొటోస్ అన్నీ పెట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి అండ్ లేయరు, మీరు ఫొటోస్ పెడితే యానిమేషన్స్ ఆటోమేటిక్గా అవే యాడ్ అయిపోతే నేను అలా సెట్ చేశాను మీకు ప్రాజెక్ట్లో. ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇందులో మీరు స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇలా వస్తుంది. ఓకే, రైట్, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వచ్చేసి లిరికల్ వీడియో క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో వచ్చేసింది. వైట్ ఇమేజ్ క్లిక్ చేసి లిరికల్ వీడియో టచ్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి మ్యూజిక్. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ పార్టికల్స్ వీడియో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి బ్లిండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఓకే చేసి ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది ఇలా. ఓకే, క్రియేట్ చేయడం అయిపోయిందండి. ఇంకంతే, ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టి సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.